తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న నటులు చాలామంది ఉన్నప్పటికీ అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధించడమే కాకుండా తనను తాను ఒక హై వోల్టేజ్ పవర్ స్టార్గా జనాలకు పరిచయం చేసుకున్నారు. కాబట్టి ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండడమే కాకుండా ఆ సినిమాను చూడడానికి యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన అటు రాజకీయంగాను ఇటు సినిమాల పరంగాను చాలా వరకు ముందు వరుసలో కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆయన అతి సినిమాలు ఇటు రాజకీయాలతో చురుగ్గా పాల్గొనే అవకాశాలు అయితే ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు మరియు ఆయన భార్య స్నేహారెడ్డి గారు వచ్చారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. ఇక ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నామని అహంకారం లేదు, పదవి ఉందని పొగరు లేదు. ప్రజలు ఇచ్చిన అధికారంతో సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పమే పవన్ ముందున్న కనిపిస్తోంది. 2 నెలల కాలంలోనే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రజల మన్నలు పొందుతున్న నిజమైన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్.